ఓం శ్రీ గణాధిపతయే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మనం పెట్టిన విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ వీడియో గురించి చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు. అండ్ ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఈ అవకాశం శ్రేష్ఠ మీడియాకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. గురుగారు, మనం పెట్టిన వీడియో నుంచి కాల్స్ వచ్చాయని చెప్పాను కదా, దాంట్లో చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు నన్ను. లైక్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, లేదా ఎలాంటి సేవలు చేస్తారు మీరు అని. దాని గురించి మీరు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, నాకు మా వ్యూవర్స్‌కి? స్వరూప్ గారు, ఇప్పుడు విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ మేము మొదలు ప్రారంభం చేసినప్పుడు అది చాలా చిన్న ఆలోచన మాత్రమే. కేవలం ప్రయాగ్రాజ్‌లో మహాకుంభమేళాకు వచ్చే వాళ్ళ భక్తుల కొరకు ఏదైనా చేద్దాము అని చెప్పి చిన్న సేవా కార్యక్రమంగా ప్రారంభం చేస్తాం. అయితే చాలా చాలా రోజులుగా మా గురువు గారి యొక్క ప్రోద్బలం కూడా ఉండింది, ఒక పాఠశాల పెట్టాలి అని చెప్పి. కానీ అది ఈ సంవత్సరమే మెటీరియలైజ్ అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ కుంభమేళా సమయంలో, ఆ వేళా విశేషంలో క్రితం సంవత్సరము మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభం చేసిన వేళా విశేషం వల్ల ఒక్క సంవత్సరంలోనే, అంటే ఒక సంస్థ ఏదైనా ప్రారంభం అవుతే 10 సంవత్సరాల్లో సాధించాల్సిందే మేము ఒక సంవత్సరంలో సాధించగలిగామని, అదంతా ఈశ్వర కృప అని అనుకుంటే ఏం చేస్తున్నాం, సేవ అంటే ఏం చేస్తున్నాము అంటే భక్తుల సేవ ప్రధానమా లేకపోతే మన సంస్కృతి యొక్క సేవ చేయడం ప్రధానమా అని ఆలోచించుకుంటే ఇప్పటి కాలంలో రెండూ కావాల్సి వచ్చింది. భక్తులకు వస్తున్నారు, ఇప్పుడు కాశీ అని అనుకొని వస్తే ప్రధానంగా ఏమనుకుంటారు, ఏవేవి మనసులో పెట్టుకొని వస్తారు. కాశీ అంటే విద్యానగరి, కాశీ అంటే అన్నపూర్ణ క్షేత్రం, ఇక్కడికి వెళ్తే మనం అన్నపూర్ణ ప్రసాదం ఖచ్చితంగా తినాలి అని అంటారు. విద్యానగర్, ఇక్కడ ఏదైనా విద్యకి ఏదైనా సేవ చేస్తున్నామా, ఇక్కడ మనం విద్యని ప్రోత్సహించడానికి ఏమైనా చేస్తున్నామా అంటే విద్య అంటే మన పరంపరగా వస్తున్నటువంటి వేద విద్యలు కానీ లేకపోతే అంగ విద్యలు, ఉపాంగ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సేవ ఎలా చేస్తున్నాం ఇలా అనుకొని మేము కుంభమేళా సమయానికి, శివరాత్రి సమయానికి ఆపేద్దాం అనుకున్నటువంటిది దాన్ని అలాగే ముందుకు తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు కాశీ అనగానే మన మనసులో వచ్చేది ప్రధానంగా అన్నపూర్ణ. ఇక్కడ కాశీకి వెళ్తే మనకు అన్నపూర్ణ ప్రసాదం తీసుకురావాలి అని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అలాగే కాశీ అంటే విద్యానగరి, అక్కడ విద్యకి ఎలాంటి సేవ చేస్తున్నాము అనుకుంటే. అలాగే కాశీ అంటే ఉపాసన, అనుష్ఠానము. అలాగే కాశీ అంటే పితృసేవ, పితృలను ఉద్దేశించి ఏమైనా చేసేటువంటి కార్యక్రమాలు. ఇవి ఈ అంశాలన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ సమగ్రంగా ఒకే దగ్గర ఎలా తీసుకురావాలి. కాశీకి వస్తున్నాము, మనం అన్నపూర్ణ ప్రసాదం తీసుకోవడమే కాకుండా ఇలాగే కాశీకి వచ్చి ఇంకో 10 మందికి మన ద్వారా అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ఒక మార్గం చూపిస్తుంది. అలాగే కాశీ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో వేద పాఠశాల ఉండొచ్చు, ఇక్కడ వేద పాఠశాలకు మనం సహాయం చేస్తాం. కానీ కాశీ అంటే మొదటి నుంచి విద్యానగరి. ఎవరైనా పండితులు, ఎవరైనా ఇప్పుడు శ్రీనాథ కవి దగ్గర నుంచి ఏనుగు లక్ష్మణ కవి దాకా ఎవరైనా సరే పండితులు అనగానే వాళ్ళు కాశీ వెళ్ళి చదువుకొని వచ్చారు అంటే ఆ పండితులు వాళ్ళకున్నటువంటి మాన్యత వేరు. అంటే కాశీ అంటే చదువుకునే వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. ఈ రెండు అంశాలని కలిపి చదువుకునే విద్యార్థులకి భోజనం, అది దాంతో ఏమైపోయింది అంటే అన్నపూర్ణ సేవ అయింది, సరస్వతి సేవ కూడా అయింది. దీని ప్రధానంగా ఈ రెండు అంశాలని ప్రధానంగా పెట్టుకొని ఎంత విద్యకి మనం సేవ చేయగలం, ఎంత యాత్రికులకు వచ్చే వాళ్ళకి వాళ్ళు అనుకునేటువంటి సిద్ధి కొరకు మనం ఎంత సేవ చేయగలము అని ఆలోచనలు విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ద్వారా కొద్దిగా వ్యవస్థ చేయగలిగాం. నాకు ఇక్కడ ఒక డౌట్ గురువు గారు, ఇందాక మీరు అన్నారు కదా చదువుకునే వాళ్ళకి భోజనం అని, అది ఓన్లీ మన ధర్మధార ఫౌండేషన్ లో చదువుకునే వాళ్ళకి మాత్రమే భోజనం ఉంటుందా, లేదా కాశీలో ఎక్కడ ఏ వేద పాఠశాలలో చదువుకున్న భోజనం మనం ఇస్తామో వాళ్ళకి? ఇప్పుడు మేము పేర్లైనా ధర్మాధార అని పెట్టుకున్నాము. సరే, ఇప్పుడు ధర్మానికి ఆధారము అని అంటే ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే మనం చాలా చోట్లలో అనుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి మనం తెలుగు ప్రాంతాల నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వచ్చేవాళ్ళు, కాశీలో బ్రాహ్మలు మనకి ఏదైనా మనకి ఇబ్బంది పెట్టొచ్చు. ఎందుకు వచ్చింది ఆ ఇబ్బంది అని ఒక చిన్న రీసెర్చ్ చేస్తే వాళ్ళు చదువుకునే రోజులు వాళ్ళకి ఎవరికి సరిగా భోజనం పెట్టలేదు. అంటే ఒక మూలభూతమైనటువంటి ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళ జీవితాంతము వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏముంది మేము చదువుకునే రోజుల్లో చాలా కష్టపడ్డాం, ఇప్పుడు మా విద్య వీళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది, వీళ్ళ నుంచి మేము ఏదో లాక్కోవాలి అంతే. ఒక ట్రాన్సాక్షనల్నే ఉంది కానీ మేము సంస్కృతికి ఒక సేవ చేస్తున్నాం, వచ్చిన వాళ్ళు శివభక్తులే, వీళ్ళకి మేము ఏదో సేవ చేస్తున్నాం. ఎందుకు, వాళ్ళు చదువుకునేటప్పుడు ఎవరు వాళ్ళకి సహాయం చేయలేదు. ఆ దృక్పథం ఉన్న వాళ్ళని మార్పు తీసుకురావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే చదువుకునే సమయంలో వాళ్ళకి భోజనం పెట్టాలి. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులకి మాత్రమే మేము భోజనం పెడితే ఇక్కడ మా దగ్గర ఉన్న 20-25 మంది విద్యార్థులు వీళ్ళు మాత్రమే బాగుపడతారు. అలా కాదు, అక్కడ కాశీలో ఉండి వేరే ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఎవరికైనా సరే మేము భోజన వసతి ఏర్పరచగలిగితే, అది కూడా ఎలా, వాళ్ళకి గౌరవంతో, ఆదరంతో, ప్రేమతో వాళ్ళు తినే పదార్థాలు ఏమున్నాయో వాటిని మేము అందించగలిగితే కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళలో మార్పు వస్తుంది. అరే మేము చదువుకునేప్పుడు మేము
ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సేవ చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి సేవ, ఆ సేవలో భాగంగా మేము భోజనం చేసి చదువుకున్నాము కాబట్టి మేము మళ్ళీ సేవ చేయాలి, సమాజానికి మా నుంచి ఏదైనా ఉపయోగపడాలి అనే చిన్న మార్పు వాళ్ళలో వస్తుందేమో అని ఒక ప్రయత్నంతో చేశాం. కాబట్టి భోజనం అంటే కేవలం మా పాఠశాల విద్యార్థులే కాదు, కాశీలో ఉండి చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వచ్చి మా దగ్గర 2 పూటల భోజనం చేసి వెళ్ళవచ్చు. మనం విద్యాభ్యాసం కూడా చేపిస్తాం కదా గురువు గారు. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తారా, లేదంటే అక్కడే ఉండి చదువుకొని మీ దగ్గరే చదువు అయిపోయేదాకా ఉంటారా? అది ఎట్లా ఉంటుంది? చదువు చెబుతున్నాము మేము అంటే అన్ని రకాలుగా చెప్పాల్సి వస్తుంది. మా దగ్గరే ఉండి చదువుకునే పిల్లలు ఒక 25 మంది విద్యార్థులు ఉంటే మేము జ్యోతిషం క్లాసులు తీసుకుంటున్నాం, కొన్ని పురాణం క్లాసులు తీసుకుంటున్నాం, సంస్కృతం క్లాసులు తీసుకుంటున్నాం, కొన్ని అక్కడే వేరే చోట్లలో ఉన్న విద్యార్థులు కూడా వచ్చి మా దగ్గర వెళ్ళి చదువుకొని కూడా వెళ్తున్నారు. అంటే వీళ్ళందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ వసతికి ఏదైనా ఏర్పాటు చేసుకున్నారు, కానీ చదువుకి భోజనానికి మా దగ్గరకు వస్తున్నారు. మా దగ్గరే ఉండి చదువుకునే విద్యార్థులు ఒక 25 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. ఇది 2 రకాలుగా చేస్తున్నాం. కాకపోతే కొంతమంది కాశీలోనే తల్లిదండ్రులతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మా దగ్గరకు వచ్చి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. వేరే ప్రాంతాల నుంచి చదువు కొరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వసతి వేరే దగ్గర ఉన్నా సరే మా దగ్గరకు వచ్చి చదువుకుంటున్నారు, మా దగ్గరకు వచ్చి భోజనం చేస్తున్నారు. మా దగ్గరే ఉండి చదువుకునే విద్యార్థులు కొంతమంది 25 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినంత విద్య గురించి చెప్పారు, అది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. విద్య కాకుండా ఇంకేదన్నా సేవలు కూడా చేస్తున్నామా మనం ధర్మాధార ఫౌండేషన్ లో? కాశీ అనగానే వెంటనే ఆలోచించేది అంటే కాశీ, ప్రయాగ, గయా ఈ 3 క్షేత్రాలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు, స్వర్గస్థులైనటువంటి తల్లిదండ్రులను ఉద్దేశించి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళు సుఖంగా ఉంటారు అని మనం మొదటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ప్రామాణికమైనటువంటి ఒక భావన అందరికీ ఉంది. కాశీకి వస్తే మనం ఏదైనా పితరులను ఉద్దేశించి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే అన్ని చోట్లలో కరెక్ట్ గా చేపిస్తారా, శాస్త్రీయంగా చేపిస్తారా, లేదా మా ఆచారం ఒకటి ఉంది, మేము ఇంట్లో ఇలా చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే చేస్తారా, లేదా కాశీలో ఎలాగుందో అలా చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలతో అందరూ వస్తూ ఉంటారు. మేమేమనుకున్నాము అంటే ఎవరెవరి ఇంటి ఆచారం, వంశాచారం ఎలా ఉందో ఆ వంశాచారాన్ని అనుగుణంగానే కాశీలో వాళ్ళ పితృ సేవను చేసుకోవడానికి అవకాశం కల్పిద్దాము. అంటే ఆ వంశాచారం ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఎవరికి వాళ్ళ వంశాచారం ఎట్లా నడుస్తుంది అనేది తెలియకపోవచ్చు కదా అందరికి. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారమే చేపిస్తాం. తెలిసిన వాళ్ళు వస్తారు. ఉదాహరణకి కొంతమంది, మేము రాజమండ్రి వైపు వాళ్ళమండి, మా ఇంట్లో శ్రాద్ధంలో 4 కూరలు 4 పచ్చళ్ళు చేయాలి, ఇవన్నీ కొన్ని చిన్న ఉంటాయి వాళ్ళ ఇంట్లో, అలా చేస్తేనే శ్రాద్ధం చేశాము అని వాళ్ళకి అనిపిస్తుంటుంది. దాన్ని పెట్టుకొని చేపిస్తాం. తర్వాత శ్రాద్ధంలో కూర్చునే ఒకవేళ బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వాళ్ళు సంధ్యావందనం ఇత్యాది చేసే వాళ్ళు ఉంటారా అంటే అలాంటి వాళ్ళనే మా దగ్గర కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళు రోజు సంధ్యావందనం చేస్తున్నారా లేదా చూసి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కూడా వాళ్ళకి ఇస్తూ, ఎవరైతే అక్కడ శ్రాద్ధంలో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు, వాళ్ళకి సహాయం చేస్తూ, చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తిగా చేసుకోవడానికి, మడితో ఆచారంతో చేసుకోవడానికి వీలుగా వ్యవస్థను కూడా చేసి పెట్టారు. అలానే కాదు, ఇది ఇంకా ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ తీర్థ విధి చేసుకోవాలని వస్తారు, చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ వంశాచారం ఏముందో ముందే తెలుసుకొని దానికి తగ్గట్టుగానే చేయించడానికి మేము వ్యవస్థను చేసి పెడుతున్నాం. అంటే ఎవరెవరి పితృసేవ ఏదైతే ఉందో ఆ పితృసేవని వాళ్ళ తృప్తికి అనుసారంగా చేసుకోవడానికి, సశాస్త్రీయంగా చేసుకోవడానికి వ్యవస్థ కల్పించాము అక్కడ. సో దీన్ని ఎంతమంది వినియోగించుకుంటే వాళ్ళ పితరుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. దీంట్లో ఇది ఒక కమర్షియల్ ఎంటిటీ కాదు, అంటే రోజుకు ఒక 10 శ్రాద్ధాలు చేసేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయడం అని కాకుండా, వాళ్ళు ముందు మాకు చెప్తే దానికి తగ్గట్టుగా వ్యవస్థ చేసి ప్రతి శ్రాద్ధం ఒకటే శ్రాద్ధంగా అన్నట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అంటే ధర్మము అనేది అన్నట్టుగా భోజనము, విద్య వీటన్నిటి దగ్గర కాకుండా పితృసేవ కూడా ధర్మమే. సో ఇదేదో ఊరికే వచ్చాము చేసాము వెళ్ళిపోయామని కాకుండా, వాళ్ళు ముందుగా మా దగ్గరకు వచ్చినట్టయితే అసలు ఆ పితృసేవ ఎందుకు చేయాలి, ఎన్ని విధానాలు ఉన్నాయి, ఇవన్నిటికి గురించి కూడా ఒక గంట సేపు వాళ్ళకి ఉన్న పురాణాల ఆధారంగా వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేసి, వాళ్ళకి దీంట్లో మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఇది శాస్త్రీయ పరిమితి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేయాలి, దీంట్లో మీరు ఎంత చేయాలనుకుంటున్నారు, ఎంత చేసినా శ్రద్ధతో చేయండి. మొదలు వాళ్ళకు ఒక చిన్న దానికి ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ లాగా పెట్టి తర్వాత వాళ్ళతో చేయించడం అని చేస్తున్నాం. మీరు మా దగ్గరకు వచ్చారు, మా షాప్ వచ్చారు, కొన్నారు, వెళ్ళారు అని కాకుండా, ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు అలా చేసుకోండి. మీరు మా దగ్గరకు వచ్చారు అంటే ఊరికే చేశారు వెళ్ళిపోయారని కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఇంట్లో కూడా చేసుకోవడానికి మీరు ఎంత చేసుకోవచ్చు. అంటే ఎవరు బ్రాహ్మణులు లేకపోయినా ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నట్టుగా అంటున్నారు. లేకపోయినా కాదు, ఇంట్లో బ్రాహ్మణులు ఉండాలి ఇంట్లో, కానీ ఇంట్లో మనం ఏవే వ్యవస్థ చేసుకోవాలి. ఓకే. సో ఇది కాశీలో చేసాము అయిపోయింది అని కాదు, ఇంట్లో వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవాలి కదా.
లేదా పక్కన వాళ్ళకి తెలియజేయాలి. దీంట్లో ఎంత శ్రద్ధతో మనం చేయాలి, దీంట్లో ఏవే మనం సమకూర్చుకోవాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ఇంట్లో వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి. ఏదో ఎలా పడితే అలా చేయొచ్చు అని లేదు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎలా చేస్తే అది పూర్తిగా ఫలితం ఇస్తుంది, దాంట్లో చేసే ప్రతి ఒక్క ఎలిమెంట్ దానికి ఒక అర్థం ఏంటి, అది అలా ఆచరిస్తే వచ్చే ఫలితం ఏంటి, ఆచరించకపోతే వచ్చేటువంటి రానటువంటి ఫలితం ఏంటి, ఏం మిస్ అవుతాము. ఏదో మొక్కుబడిగా చేసాము అని కాకుండా కరెక్ట్ ఫ్లో లో చేసాము అంటే అది ఇప్పుడు కాశీలో వచ్చి చేసాము అంటే చేసి వెళ్ళిపోయామని కాకుండా అదొక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ లాగా పెట్టాము. ముందు రోజే మా దగ్గరికి రాగలిగితే, లేదా ఆ రోజు వచ్చిన ఒక గంట ముందు వచ్చిన ఆ గంట ముందు వాళ్ళకి ఇది ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ లాగా, ఇది అండి దీంట్లో దర్భ విశేషత ఏంటి, దీంట్లో నువ్వులు విశేషం ఏంటి, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి దాని పట్ల భక్తిభావం కూడా పెంచాలి. ఏదో ఇప్పుడు మామూలుగా కొంతమందికి ఎలా ఉంటుంది అంటే దర్భలు తాగకూడదు, నువ్వులు తాగకూడదు, ఇంట్లో మిగతా రోజులు ఉండకూడదు, ఇవన్నీ లేదు. దర్భలు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి వైశిష్ట్యం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు శ్రాద్ధంలో అవే వాడుతున్నాం, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. తర్వాత కొంతమంది మా దగ్గరికి మేము సంధ్యావందన ఇత్యాదులన్నీ చేయట్లేదండి, మాకు ఏదైనా కొద్దిగా సంధ్యావందనం నేర్పించండి, ఒక 5 రోజులు రండి మా దగ్గరికి, 5 రోజులు వస్తే మీకు సంధ్యావందనం నేర్పిస్తాం. తర్వాత ఇంట్లో కూడా మీరు సంధ్యావందనం చేసుకోవడానికి ఎంత వీలుగా ఉంటుందో ఎప్పుడెప్పుడు ఎలా సంధ్యావందనం చేయాలి అనే విషయాలని సంధ్యావందనం అర్థంతో పాటు వాళ్ళకి 5 రోజుల్లో నేర్పించి పంపిస్తున్నాం. ఇంకా కొంతమంది వస్తున్నారు, మాకు మేము ఏదైనా సాధన చేసుకోవాలనుకుంటున్నామండి, గణపతి ఇత్యాది వాళ్ళని అక్కడి నుంచి ప్రారంభం చేసి ఒక మంత్ర దీక్ష ఇలాంటివి ఇచ్చి ఎంత మీరు చేసుకోగలరు, మీ డైలీ రొటీన్ ఏంటి, దాంట్లో మీరు ఎంత చేసుకోగలరు, మీ డైలీ రొటీన్ లో ఈ సాధనని ఎలా మీరు కలుపుకోగలరు అనే విషయాన్ని వాళ్ళకి నేర్పించి తర్వాత కూడా వాళ్ళతో కంటిన్యూస్ గా వాళ్ళతో టచ్ లో ఉంటూ ఎంతవరకు సాధనలో వెళ్ళారు, ఎంత ముందుకు వెళ్తున్నారు, ఎంత ప్రోగ్రెస్ ఏంటి, లేదా ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా, ఇవన్నీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతూ వాళ్ళకి అవకాశం ఏర్పరిచే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది గురుగారు. ఇప్పుడు చూసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఈ సేవలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, కొంచెం చెప్పగలుగుతారా? సేవా కార్యక్రమం ఏదైనా సరే 10 మంది పార్టిసిపేట్ చేస్తే భాగస్వామ్యంతోనే ఒక సేవ ముందుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి వీలైనంత మంది సహృదయులు దీంట్లో భాగవహించాలని మా ఉద్దేశం కూడా. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి QR కోడ్ ని స్కాన్ చేసి డొనేట్ చేయొచ్చు, లేదా అకౌంట్ నెంబర్స్ వీటి తీసుకొని డొనేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తున్న వాళ్ళు అందరూ గుప్తదానం చేస్తున్నామని చెప్పి చేసేస్తున్నారు. కాకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ వివరాలు మాకు ఇస్తే, ఎందుకు చేస్తున్నారు, ఎవరి పేరు మీద చేస్తున్నారు అనేస్తే, ఒకవేళ వాళ్ళ పేరు మీద వాళ్ళు ఒకవేళ దానం చేశారనుకోండి, ప్రతి ద్వాదశి రోజు బ్రాహ్మణ సంతర్పణలో వాళ్ళ పేరు గోత్రనామాలు చదివి వాళ్ళకి పరమేశ్వర అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేస్తాం. ఒకవేళ వాళ్ళు స్వర్గస్థులైనటువంటి తల్లిదండ్రుల మీద లేదా బంధువుల వాళ్ళ పేర్ల మీద చేస్తే ప్రతి అమావాస్యకి బ్రాహ్మణ సంతర్పణ చేసిన అన్న సంతర్పణలో వాళ్ళ గోత్రనామాలు చెప్పి వాళ్ళందరికీ సద్గతులు కలగాలని ప్రార్థన చేస్తాం. ఇవి 2 రకాలుగా సంకల్పం చేస్తాం. అలాగే ఒకవేళ విద్యకి సహాయం చేయాలి అనుకున్నప్పుడు, విద్యాదానం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక విద్యార్థికి పూర్తి అయ్యేటువంటి నెలకు అయ్యేటువంటి ఖర్చు చేయొచ్చు, లేదా వాళ్ళకి తోచినంత అమౌంట్ ని వాళ్ళు ఎంతైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 3 నంబర్లో ఏదో ఒక నంబర్ కి వాళ్ళ డీటెయిల్స్ పంపించగలిగితే, ఎందుకు చేశారో ఆ విషయం మాకు తెలిస్తే వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి అదే సేవలో వినియోగించడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి రూపాయిని ఈ రూపాయి విద్య కొరకు వచ్చింది, విద్య కొరకు ఖర్చు పెట్టాము అని మా ఆడిట్ లో మేము రాసుకోవడానికి కూడా మాకు హాయిగా ఉంటుంది. ఇవాళ కాకపోయినా ఒక 50 సంవత్సరాల తర్వాత అయినా విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ఏం చేసింది అని అంటే, 50 సంవత్సరాలుగా ఇదే చేశాము. విద్య కొరకు ఎవరైతే దానం చేశారో ఆ డబ్బుని విద్యకే వాడాము, అన్న సంతర్పణకి ఇచ్చిన వాళ్ళకి అన్న సంతర్పణకే వాడాము, లేదా ఏదైనా అనుష్ఠానానికి ఇచ్చారో అనుష్ఠానానికే వాడాము, లేదా ఇంకేదైనా భూదానానికి ఇచ్చారో భూదానానికే వాడాము, గోదానానికి ఇచ్చాము గోదానానికే వాడాము. ఇలా వాళ్ళు దేనికని ఇచ్చారో దానికే వాడామని ఒక రికార్డ్ మెయింటైన్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఆన్సర్ చెప్పలేకపోయినా, ఎవరు వచ్చి మా పుస్తకాలు చూడకపోయినా మేము తర్వాత పరమేశ్వరుడికి అయితే సమాధానం చెప్పాలి. ఆ ఒక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మేము కూడా వచ్చే ప్రతి రూపాయి ఏ ప్రయోజనానికైతే ఉద్దేశించిందో అదే ప్రయోజనానికి వాడాలని అనుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.